శ్రీమాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 173 బృహదారణ్యకోపనిషత్తు పంచమాధ్యాయం నవమ బ్రాహ్మణం తరువాయి భాగం. ఈ అధ్యాయంలో శాకులిని ప్రశ్నలు, యాజ్ఞవల్కుని జవాబులు చూద్దాం. యజ్ఞవల్క, పృథ్వీయే పురుషుని అధిష్టానమో, అగ్ని ఎవని దర్శన శక్తియో, మనస్సు ఎవని జ్యోతియో అటువంటి పురుషుణ్ణి తెలుసున్నవాడు సర్వ వస్తువులకు అధిష్టానమైన ఆత్మను తెలుసుకుంటాడు. అలాంటి పురుషుడు నీకు తెలుసా అని శాకల్యుడు అడిగాడు. వేదవా అహం తం పురుషగం సర్వసాత్మనః పరాయణః మాత్త ఏవాగం శరీరః పురుషః. సర్వ వస్తువులు ఏ ఆత్మాధిష్టానంలో ఉందో ఆ ఆత్మను నేను తెలుసుకున్నాను. ఈ శరీరములోనే ఉండే పురుషుడే అతను అమృత స్వరూపుడు. యాజ్ఞవల్క, ఏ దేవునికి కామశరీరము అనగా కోరికలతో కూడిన లేదా మనస్సు కలిగిన శరీరము, స్థానమో, హృదయం, లోకమో, మనస్సే జ్యోతిషో ఆ పురుషుని ఎవరినైనా ఈ దేహేంద్రియము సముదాయానికి స్థానముగా తెలుసుకుంటాడు. అతనే ఆత్మను తెలుసుకున్నవాడు అవుతాడు. నీవు అతనిని గుర్తెరగగలవా? ఆ కామరూపుడైన పురుషునికి దేవత ఎవరు? కామరూపమైన ఈ పురుషుడే ఆ పరమాత్మ. నేను అతనిని ఎరుగుదును. ఆ కామరూపమైన పురుషునికి దేవత స్త్రీ అన్నాడు యాజ్ఞవల్కుడు. అతనిని నేను కూడా ఎరుగుదును అన్నాడు శాకల్యుడు. ఓ శాకల్యుడా, ఎవరికీ రూపము లేని నివాసము, నేత్రము చేతనే చూపు మరియు మనస్సు, జ్యోతిష్సు చేతనే సంకల్ప వికల్పాలు జరుగుతున్నాయో అట్టి పురుషుని ఈ దేహేంద్రియాది సముదాయానికి ఆశ్రయంగా తెలుసుకుంటాడు. అతనే బ్రహ్మజ్ఞాని. సూర్యుడే ఆ పురుషుడు. ఆ పురుషునికి దేవత సత్యం. ఇక్కడ సత్యం అంటే హృదవ్యాప తేజస్సులు. ఇంకేమైనా విశేషములు ఉన్నవా అడుగుము. యాజ్ఞవల్క, ఆకాశము ఏ పురుషుని అధిష్టానమో, శ్రోత్రము, దర్శనస్థానమో, మనస్సు జ్యోతియో ఆ పురుషుని తెలుసుకున్నవాడు సర్వ వస్తువులకు అధిష్టానమైన ఆత్మను తెలుసుకుంటాడు. ఓ శాకల్య, సర్వ వస్తువులు ఆత్మ యొక్క అధిష్టానములో ఉన్నాయన్న ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నావో ఆ ఆత్మను నేను తెలుసుకుని ఉన్నాను. శబ్ద విషయకమైన చెవి ఆశ్రయస్థానమై పురుషుడే ఇతడు. ఆ పురుషుని యొక్క దేవత దిక్కులు. ఆ దిక్కుల నుండి ప్రాతిశ్రుత్కుడు జన్మిస్తున్నాడు. అతనిని నేను కూడా ఎరుగుదును అన్నాడు శాకల్యుడు. ఓ యజ్ఞవల్క, తమస్సు ఏ పురుషుని అధిష్టానము, ఏ పురుషుని హృదయము, దర్శనస్థానము, మనసు జ్యోతియో ఆ పురుషుని తెలిసినవాడు బ్రహ్మత్వాన్ని పొందినవాడు అవుతున్నాడు. నీవు గుర్తెరుగుదునని చెప్పిన ఆ పురుషుని నేను కూడా గుర్తెరుగుదును. అతని గురించి చెప్పు. విదగ్ధ, ఆ జ్ఞానస్వరూపుడైన పురుషుడే దేహేంద్రియాది సముదాయానికి ఆశ్రుడైన పురుషుడు. తమస్సు అధిష్టానముగా కలిగిన ఆ జ్ఞానమయ పురుషునికి దేవత మృత్యువు. ఇంకా ఏమైనా అడగదనేది ఉంటే అడుగుము. ఓ శాకల్యుడా, ఎవరికి రూపములే స్థానమును నేత్రములచే చూచుట, మనసుచే తెలుసుకొనుట ఉన్నాయో అట్టి పురుషుడు ఈ శరీర ఇంద్రియాలపై ఆశ్రయునిగా తెలుసుకున్నవాడు జ్ఞాని అనగానే శాకల్యుడు, నీవు చెప్పిన ఆ పురుషుని నేను కూడా ఎరుగుదును. వాదిని గురించి చెప్పు అని అడిగాడు. అద్దమందలి ప్రతిబింబముగా ఉండే ఆ పురుషుడే ఈ శరీరానికి ఆశ్రుడైన పురుషుడు. ఆ ప్రతిబింబ స్వరూపమైన పురుషునకు ఆ ప్రతిబింబ కారణమైన ప్రాణమే దేవత. నీవు ఇంకా అడగదగినది ఉంటే అడుగు అన్నాడు యాజ్ఞవల్కుడు. ఓ శాకల్య, జలమే ఏ పురుషునికి అధిష్టానమై ఉందో హృదయం చేత చూడడం,
మనసు చేత తెలుసుకోవడం ఉంటుందో అటువంటి పురుషుని మన దేహానికి ఆశ్రయముగా తెలుసుకున్నవాడు బ్రహ్మజ్ఞాని. యజ్ఞవల్క, నువ్వు చెప్పిన ఆ పురుషుని నేను గుర్తెరుగుదును, అతని గురించి చెప్పు అన్నాడు విదగ్ధుడు. విదగ్ధ, జలములలో ఉన్న పురుషుడు ఈ శరీరానికి ఆశ్రయుడైన ఆత్మయే. ఆ ఉదకములలో ఉన్న పురుషునికి దేవత వరుణుడు. ఇంకా ఏమైనా ఉంటే అడుగు అన్నాడు యాజ్ఞవల్కుడు. ఓ యాజ్ఞవల్క, రేతస్సు ఏ పురుషునికి అధిష్టానమో, హృదయం దర్శనస్థానమో, మనస్సు జ్యోతియో ఆ పురుషుని తెలిసినవాడు సూర్యాధిష్టానమైన ఆత్మను తెలిసినవాడవుతాడు అనగానే యాజ్ఞవల్కుడు, నీవు ఏ ఆత్మను గురించి మాట్లాడుతున్నావో ఆ ఆత్మను నేను ఎరుగుదును. పుత్రమయ్య పురుషుడే అతడు, అతనికి దేవత ప్రజాపతి అని చెబుతూ శాకుల్యునితో, శాకిల్యేతి హోవాచ యాజ్ఞ వల్కస్తౌగం స్విద్మే బ్రాహ్మణ అంగారావక్షయణ వక్రత ఇతి. ఓ శాకిల్యుడా, ఈ బ్రాహ్మణులంతా వెనుక ఉండి నిన్ను ముందుంచి నీ ద్వారా నన్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. నీవు ప్రశాంత మనస్కుడివై శాంతించు, నీకు శుభమవుతుంది అన్నాడు. దానికి శాకిల్యుడు, ఓ యజ్ఞవల్క, నీవు కురుపాంచాల దేశములోని బ్రాహ్మణులను అతిక్రమించి బ్రహ్మవాదం చేస్తున్నావు. నీవు బ్రహ్మవేత్తవేనా అని అడగడంతో యాజ్ఞవల్కునికి అర్థమైంది శాకిల్యుడు వాదాన్ని అతిక్రమిస్తున్నాడని, అహంకారంతో ఉన్నాడని. ఇక్కడి నుంచి యాజ్ఞవల్కుడు సూటిగా సమాధానాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ప్రతి సమాధానానికి శాకిల్యుని నుంచి అతని అంగీకారాన్ని తీసుకుంటూ జవాబిచ్చాడు. సశేషం. శుభం భూయాత్.